అల్టిమేట్ కలెక్షన్లతో బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దుమారం లేపుతూ దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతి సీజన్ లో ఆల్ టైమ్ రికార్డు కలెక్షన్లతో దుమ్ము లేపుతూ ఉండగా లేటెస్ట్ గా సినిమా సాధించిన కలెక్షన్లతో సంక్రాంతి సీజన్ లో ఆల్ టైమ్ ఎపిక్ కలెక్షన్ల మార్కును అందుకున్న సినిమాలన్నింటినీ కూడా బ్రేక్ చేసింది. రీసెంట్ గా 160 కోట్ల షేర్ మార్కును దాటేసిన సినిమా సంక్రాంతి సీజన్ లో ఓవరాల్ గా హైయెస్ట్ షేర్ వాసులను అందుకున్న సినిమాగా నిలిచింది. ఈ క్రమంలో సినిమా ఆల్రెడీ హైయెస్ట్ కలెక్షన్ల షేర్ ను అందుకున్న హనుమాన్ మూవీ 157.6 కోట్ల షేర్ ను దాటేయగా లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ సంక్రాంతి హిట్ అయిన సంక్రాంతికి వస్తున్న మూవీ టోటల్ రన్ లో సాధించిన 158.73 కోట్ల షేర్ ను కూడా దాటేసింది. ఆ తర్వాత ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర కోవిడ్ టైంలో సెన్సేషనల్ కలెక్షన్లతో ఊహకందని ఊచకోత కోసిన అల వైకుంఠపురంలో సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్లను దాటేసింది. అల వైకుంఠపురంలో టోటల్ రన్ లో 160.37 కోట్ల షేర్ మార్కును దాటగా మనశంకర వరప్రసాద్ గారు సినిమా అన్ని షేర్ రికార్డులను కూడా బ్రేక్ చేసి సంక్రాంతి సీజన్ లో ఆల్ టైమ్ ఎపిక్ షేర్ కలెక్షన్ అందుకున్న రికార్డును నమోదు చేసింది. ఇక గ్రాస్ పరంగా అల్టిమేట్ రికార్డును కూడా నమోదు చేయాలి అంటే హనుమాన్ మూవీ నెలకొల్పిన 296.5 కోట్ల గ్రాస్ మార్కును క్రాస్ చేయాల్సి ఉంటుంది. హిందీలో సాధించిన కలెక్షన్స్ హెల్ప్ తో ఈ కలెక్షన్ల రికార్డును ఈ రేంజ్ లో అందుకుంది హనుమాన్ మూవీ. ఇక ఆ కలెక్షన్ అందుకోవాలి అంటే మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఇంకా స్ట్రాంగ్ గా హోల్డ్ ను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా మిగిలిన రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్లతో జోరును చూపించి ఈ టార్గెట్ ను అందుకునే ప్రయత్నం చేయగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.